ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి డైరెక్టర్ సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, బెజవాడ బేబక్క గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. చేసిన ప్రెస్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా అందరికీ ధన్యవాదాలు. మా అజయ్కి చాలా థ్యాంక్స్. మా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు మా సినిమా తీసాం, చాలా కష్టపడ్డాం, బాగుంటుంది చూడండి, ఇదంతా రొటీన్. సినిమా బాగుంటేనే కదా అందరూ చూసేది. సో ఇక్కడ ఒక ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెద్ద దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదండి, డైరెక్టర్ అజయ్ గారు. ఎందుకండి దుర్మార్గుడు అయ్యాడు అంటే, పిచ్చి. సినిమా అంటే దుర్మార్గుడు అని ఏకవచనం వాడిన డైరెక్టర్ మ్యాక్సిమం నేను అందరినీ సార్ అని పిలుస్తా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి. 24 గంటల్లో మీరు ఆయనతో ఎంతసేపు టైం స్పెండ్ చేసినా సినిమా గురించి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడు. ఈయన ఆల్రెడీ ఓ సినిమా చేశారు, రెండో సినిమా. ఇప్పుడు ఇదైతే ఈ కథ గురించి. ఈ కథ గురించి ఈయన పాపం చాలామందిని అనుకున్నారు, ఏం సార్ ఈ కథ మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారు. ఆయన రాజమౌళి గారి డేట్స్ వ్యవహారాల్లో ఉన్నాయి, ఇప్పుడు కాదు. ఇంకోటి, నువ్వు ఎప్పుడో రాకుమారుడుని అప్పుడు రావాల్సింది, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారనే టైప్లో చెప్పారు. తర్వాత ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తిరిగేశారు. మొత్తం అందరినీ, ఒక సినిమా చేసిన హీరోని, 2 సినిమాలు చేసిన హీరోని, 3 సినిమాలు చేసిన హీరోని అందరూ ఏకముక్తంతో చెప్పింది ఏంటంటే, ఇది చిన్నపిల్లల సినిమా, ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, వీటికి సీనియర్స్ అక్కర్లేదు, సో కొత్త వాళ్ళతో వెళ్ళండి అంటే నేను ఒక ఆడిషన్ వేసి కొత్త వాళ్ళని ఎంటర్ చేశారు. నా పాత్ర ఏదైతే ఉందో, ఆయన పాపం చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు కదా. రావు రమేష్ గారిని అనుకున్నారు. రావు రమేష్ గారు మనకున్న సిచ్యువేషను, మనకున్న ఏమంటారు దాన్ని, రెమ్యునరేషన్ వాటికి రాలేదని సరిపల్లి సతీష్తో సర్ది పెట్టుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారిని ఒక క్యారెక్టర్కి అనుకున్నారు, రాలేదు ఆయన, శ్రీనివాస్ గారు, అంతే కదండి. ఇంకో దుర్మార్గుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఆ దుర్మార్గుడు గారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. నాకు ఏమిటి ఆయన చూస్తే నిజంగా దుర్మార్గంగానే కనిపిస్తాడు. నా కొడుకు హీరో అయిపోవాలి, దానికోసం కష్టపడ్డాం. ఇక్కడ ఆడియన్స్లో కూడా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈవేళ కొడుకుని హీరో చేసేయాలి అనే ఒక ఇది, ఆ కసి, ఆ పిచ్చి, నేను అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, షూట్లో చేసినప్పుడు ఆ పిల్లల్లో కూడా అంత కసి చూడాల, ఆయనలో చూశాను. మరి ఆయన దుర్మార్గుడే కదా. ఆ చివరు ఉన్నారు, నాకేం తెలీదు, నేను ఇట్లా అని. ఎందుకంటే ఎందుకు దుర్మార్గుడు అని అన్నానంటే, మా నాన్న, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది, యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ సినిమాలు చేస్తున్నాను. మా నాన్న నా చేసిన ఏ చిన్న ప్రాజెక్టు చూడలే. ఎవరైనా ఏమైనా అడిగితే, మా వాడు ఏదో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, నాకు తెలియదు, ఏదో పనికి మాలని అన్నాడు తప్ప ఏనాడు పనికొచ్చే అని అనలేదు. ఆ బాధ ఉండిపోయింది. ఇలాగ ఎవరైనా ఒక తండ్రి కొడుకుని, అంటే బేసిక్గా సినిమాల గురించి మీకు తెలిసిందే, సినిమాల్లోక బుర్ర బుద్ధి లేదా నీకు, పనిపోవట్లేదా, సినిమాల్లోకి ఎందుకు, మన ఇంట ఉంటే ఎవడైనా ఉన్నాడా? కొన్ని వందల సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఆయన కొడుకుకి మ్యూజిక్, ఆయన సార్ ఈ పాట విన్నారా మీరు, ఏమండి డబ్బింగ్ బాగా వచ్చింది, నంబర్ మీరు తెలుసా? మొదలు చెప్పిన దుర్మార్గుడు అజయ్ గారి కన్నా ఈయన ఎక్కువ సార్లు ఫోన్ చేసి, సార్ మనది బాగా వచ్చింది సార్, సినిమా చాలా బాగా వచ్చింది సార్, బాగుంటుంది సార్, ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్, ఈ ఫంక్షన్ చేద్దాం సార్, అలా చేద్దాం సార్, ఆ ప్రమోషన్ చేద్దాం సార్. మరి ఈ ఇద్దరు దుర్మార్గులు ప్రాణం పెట్టారు. అండ్ డబ్బులు పెట్టిన ఆయన మా ప్రొడ్యూసర్ సార్. సో సినిమా కష్టపడి అందరూ, అంటే కష్టపడి అంటారు కదా, ఇష్టపడి చేశారు ఈ టీం అంతా. అందులో నేను కూడా ఒక పార్ట్. ఇంకో దుర్మార్గం ఏంటంటే, మా డైరెక్టర్ గారు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే, సినిమా ఓపెనింగే ఒక రొమాంటిక్ సీన్ అండి. చెప్పంటారా? నా దరిద్రానికి ఆ రొమాంటిక్ సీన్ నేనే చేశాను. సార్ ఇది నమ్మచ్చా ఏంటి? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది బంగారం. ఆగు. ఈ రొమాంటిక్ సీన్ ఎవరితో రా అని అడగండి. అది అడగండి ఫస్ట్. కొడుకుతో రొమాంటిక్ సీన్ పెట్టారండి. సార్ ఇప్పుడే కదా సార్, ఏదైనా అసలు పద్ధతిగా ఉందా? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నన్ను చూస్తున్నారు.
కొడుకుని తిట్టే క్యారెక్టర్లు తప్ప, లేకపోతే కొడుకు కోసం బాధపడే క్యారెక్టర్లు తప్ప, కొడుకు కోసం ఏడ్చే క్యారెక్టర్లు తప్ప, కొడుకు కోసం బాధపడే క్యారెక్టర్లు తప్ప రొమాంటిక్ క్యారెక్టర్లు ఎక్కడైనా చేసేనా? ఇప్పుడు నా క్యారెక్టర్ పోయింది కదండి, రేపు నన్ను మార్కెట్లో క్యారెక్టర్ అసోసియేషన్ చేయరు. ఆ? ఇది సార్ సినిమా ఓపెనింగే రొమాంటిక్ సీన్ ఫాదర్ అండ్ సన్కి కలిపి ఉంటుంది. ఓపెనింగ్ సీనే కదా సార్ అది. అది సో ఇది ఈ రొమాంటిక్ నిబ్బా నిబ్బి స్టోరీ పింకీ, వెంకీ అండ్ పింకీ జంప్ సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యాను సార్. ఇదంతా సరదాగా ఫన్గా అనమాట. అంటే ఏదో రెగ్యులర్గా సినిమాలు చేసాం, ఇంకా చాలా కష్టపడ్డాం చూడండి అని అనడం నాకు ఇష్టం లేక, ముందు వచ్చిన మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ ఆల్ అన్నారు, మా డిఓపి సార్ కూడా సేమ్ థ్యాంక్ యూ ఆల్ అన్నారు. మరి నేను కూడా థ్యాంక్ యూ ఆల్ అంటే బాగోదని ఫర్ ఏ ఫన్ నేను చెప్పిందే తప్ప వేరేలాగా ఏం కాదు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా ఫోన్లు చేసి సార్ ఇలా వచ్చింది మన సినిమా, అలా వచ్చింది మన సినిమా, ఇలా వచ్చింది అని ఆయన కానీ. అండ్ నేను సార్ మీకు ఆనందరాజే సార్ సభాముఖంగా నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టగానే కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడని, ఆ పుత్రుడిని ప్రయోజకుడిని చేయడానికి తండ్రి పడే తపన. ఎందుకంటే కొన్ని వందల సినిమాలకి సాంగ్లు చాలా చేశారు ఆయన, ఆనందరాజ గారు. అలాంటి ఆయన నా కొడుకుని హీరోగా చేసుకోవడం కోసం ఆయన పడిన తపన, ఆ ఇది అంతా మేబీ స్క్రీన్ మీద సినిమా రిలీజ్ అయిన రోజు ఆయనకి ఆ ఇది తెలుస్తుంది అని అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ అండి మీ అందరికీ. అంటే ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మొత్తం మీరు? కొత్తగూడెం నుంచి ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళ రిలేటివ్స్, ఎస్పెషల్లీ బాబు, మా హీరో బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ఈ ఆపర్చునిటీ అంటే యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా నేను చెప్పే మాట, బట్ అందరికీ తెలిసిందే. ఇవాళ ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మన పూరి సార్ చెప్తారు బుల్లెట్ దిగిందా లేదా అలాగా. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, బాగుంటే పెద్ద సినిమా అని కూడా పక్కన పెట్టి చిన్న సినిమాలు చూస్తున్నారు. బాగోకపోతే ఏ సినిమా అయినా థియేటర్లో చూడడం మానేశారు ఆడియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది. నేను చెప్తున్నది హార్ట్ఫుల్గా, నేను చేసానని కాదు. అట్లాగే బాగుంటే దీని ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయండి, ఎస్పెషల్లీ మీడియా సోదరులకి. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్. వెంకీ పింకీ అనే ఒక సినిమా వస్తుంది, కొత్తగా ఒక కొత్త అటెంప్ట్ డిఫరెంట్ ఇదిలో చేశారు. సో దీన్ని ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి, జనాలకి ఆడియన్స్కి తెలియాలి ఇది ఒక సినిమా వస్తుంది అని. ఎందుకంటే చిన్న సినిమా కష్టాల్లో ఒక భాగం ఏంటంటే ప్రమోషన్లో పెద్ద సినిమా అంత ఖర్చు పెట్టలేని పరిస్థితి. సో దానికి మీరు వీ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, మొత్తం సోషల్ మీడియా మొత్తం అందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను చెప్పాల్సింది సతీష్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సినిమా బాగుంటే అందరు చూస్తారు, లేకుంటే అంతే. ఇవాళ ఉన్న పరిస్థితి కూడా అది సార్. సారీ, క్షమించండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. వెంకీ పింకీ జంప్ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నేను, అజయ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ కథ గురించి మాట్లాడినప్పుడు హీరో ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటున్న టైంలో యాక్చువల్గా మా అబ్బాయికి హీరోగా పెడతారని నాకు కూడా తెలియదు. ఎవరో హీరో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు మా అబ్బాయి గురించి, నాకు తెలియదు. వాళ్ళు హీరోగా అనుకొని నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. హీరో ఎవరంటే ఎవరో కాదు మీ అబ్బాయి అని అంటే నేను అన్నాను వాడికేం తెలుసు, అతను ఇంతకుముందు ఏం సినిమాలు చేయలేదు, కనీసం కెమెరా ముందు ఎలాగా ఉండాలి కూడా అతనికి తెలియదు. అతనికి హీరోగా పెట్టడం ఏంటంటే లేదు నేను చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అన్నారు. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం అని చెప్పాను. ఆ దేవుడి దయ వల్ల సినిమా షూటింగ్ కంప్లీట్గా పూర్తయిందండి. ఈ చిత్రంలో పాటలు నేనే రాశాను, 4 పాటలు. నేను పాటలు మాత్రమే రాశాను, మ్యూజిక్కి అసలు నాకు టచ్ లేదండి. ట్యూన్ చేస్తాను, సాంగ్స్ రాస్తాను అంతే. మా డైరెక్టర్ గారేమో అదే బాధ్యత నువ్వు కూడా చేసేయి అంటే మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వే చేయి, ఇంకేంత మొత్తం నువ్వే చేస్తున్నావు కదా,
ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, నేను పరిచయం చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్గా చేయని చెప్పారు. సరేనని చేశానండి. ఇప్పుడు మీరు చూశారు పాటలు. ఫస్ట్ పాట నేను ఈ సినిమాలో రాసింది, కన్నీరే నదులై ఎదలోన గరళంగా మరుగుతూ ఉంటే విన్నావే తన భాషే విన్నన్ను సారీ ఈ సాంగ్ రాశాను. తర్వాత 1 2 3 1 2 3 నచ్చావే సావిత్రి నా గుండెల్లో నా మొదలైందే 1 4 3 నీ చూపులతో లాగావే నా మనసుని, నీ సోకులతో చంపేకే సుహాసిని, నీ ప్రేమ కోసం పుట్టిన ప్రేమదాసుని, నువ్వు కాదంటే అయిపోతా దేవదాసుని. ఇలా అంటే ఇది రెండో సినిమాలో. నీతో చెప్పనా మనసే విప్పనా నా మనసే చెప్పనా, నా గుండెల నువ్వున్నావని నీ కోసమే నే వేచానని, నిన్ను చూడకుండా ఉండలేనని నా ఆరో ప్రాణం నువ్వని. ఇలా ఈ సినిమాలో 4 పాటలు రాశానండి. మ్యూజిక్ నేనే చేశాను. ఈ పాటలు, ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇది చూసి మీరు నన్ను, మా డైరెక్టర్ గారిని, మా హీరో గారిని, ముఖ్యంగా సారీ మర్చిపోయాను హీరోయిన్ రమ్య గారిని, పింకీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఈ సినిమాతో ఆమె కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మాకు ఈ సభకి పిలవంగానే మా అందరికీ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన మా పెద్ద, నేను చెప్పేంత వాడిని కాదు, క్షమించండి సార్ సముద్ర గారు, ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి సార్. మీరు మాకు వచ్చి బ్లెస్సింగ్ చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. డాన్స్ మాస్టర్ని నన్ను ఈ సినిమాలో అజయ్ అన్న గారు పరిచయం చేస్తున్నారు, విలన్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చిన అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పెద్ద డైరెక్టర్ గారు సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ నేను ఆయనకి తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాలాంటి చిన్న కళాకారులని ఫోన్ చేస్తున్న మా అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇలాగే ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూసి మంచి వేలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పటి నుంచే కంగ్రాచులేషన్స్. ఎలా చేశాడు మీ హీరో? సూపరా? సో అది ఇది కావాలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, లుకింగ్ గ్రేట్. పింకీ జంప్ ముందు పేరు బాగుంది. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ అంటే కొన్ని సాంగ్స్ అయినట్టున్నాయి, బట్ ఐ కుడెంట్ సీ. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది ఆనంద్ రాజా గారు. సో సాంగ్ వింటుంటే అరే దీని విజువల్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఓన్లీ నీ ఫోటోనే చూసావు నాన్న, నీ ఫోటో తన ఫోటో మధ్యలో, అంటే ఐ కుడెంట్ సీ ద సాంగ్ చూపించలేదు, ఓన్లీ విన్నాను కదా. ఎప్పుడు చూస్తారు? నేను లేనప్పుడు, నేను అమెరికా వెళ్ళిపోయినాక. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, హోల్ హార్టెడ్లీ. అందరి బదులు మీరే మాట్లాడేశారండి, అసలు అవసరం లేదు మీరు ఎవరు. సూపర్, దట్ వాజ్ యాక్చువల్లీ గ్రేట్ స్పీచ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. సో ఎలా అనిపిస్తోంది ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం? అసలు హీరోగా నువ్వు యాక్ట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసావా? సడన్ గా వచ్చిందా? అసలు యాక్చువల్లీ చేయాలని అనుకోలేదు, బట్ అది మా డైరెక్టర్ గారి ప్రోత్సాహంతో ఆటోమేటిక్ గా చేస్తావా? ఎలా అనిపించింది ఫీల్ ఇప్పుడు నిన్ను చూసుకుంటున్నప్పుడు స్క్రీన్ మీద? ఈ రోజే కదా చూసుకుంటుంది ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద. యాక్చువల్లీ చెప్పాలంటే నేను నా ఫోన్ లో నా ఫోటో చూసుకోవడానికి నాకే నచ్చదు. అవునా? అలాంటిది అంత పెద్ద స్క్రీన్ మీద చూసుకుంటా ఉంటే దగ్గర పెట్టి మైక్. చాలా 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 అంటే చాలా ఆనందంగా, అసలు చాలా ఆనందంగా ఉంది. ఏడుపొస్తుంది కదా? ఐ కెన్ ఫీల్ నీ ఎమోషన్, నాకు అర్థమైంది. అవునా కాదా? అంటే నేను కొన్ని చిన్న బిట్స్ చూసాను విక్రమ్, బాగా చేసావు. అంటే కొత్తగా, అంటే ఒక రొటీన్ సినిమాలా కాకుండా కొత్తగా అనిపించింది. ఆ టేకింగ్, ఆ అబ్బాయి ఎవరో భలే డైలాగ్ వేసాడు, నేను ఎక్స్పెక్ట్ చేశాను ముందు ఇలా చేస్తామని, అది కూడా బాగుంది. దేవకి ఒకసారి లుకింగ్ క్యూట్, ఒకసారి ఏంటి వేసుకోండి. సూపర్, ఇద్దరు బాగున్నారు యాక్చువల్లీ ఆన్ ద స్క్రీన్.
అంటే చూసిన ఫ్యూ బిట్స్ అన్న బాగుంది. అండ్ ద మ్యూజిక్ ఆల్సో, మ్యూజిక్ గ్రేట్ అండి, అసలు చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావ్ మీ హియర్. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వెంకీ పింకీ జంప్. అందరికీ నమస్కారం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డైరెక్టర్ సార్ అజయ్ గారు. సార్ అసలు నేను హీరోయిన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ నేను మూవీస్ చూస్తూ ఉంటా, నేను కూడా హీరోయిన్ అవుతే బాగుంటుంది అని. బట్ ఒక డ్రీమ్, బట్ ఫైనల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డిఓపి గారు, డిఓపి సార్, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా తీశారు నన్ను. సో హ్యాపీ సార్. అసలు నేనేనా అనుకుంటున్నా స్టిల్, అసలు నేనేనా అది. Oh my God. And producer sir Venkat garu. So I'm so nervous. Thank you all my team. Thank you so much. లాంచ్ వరకు తీసుకురావటం అంటే చాలా ఇబ్బందులు. నేను కూడా సినిమాల్లో బాధలు ఇబ్బందులు చూశాను కాబట్టి వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను కూడా ఒక గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సముద్ర గారు, ఆయన సినిమాలో ఫస్ట్ నాకు పెద్ద సాంగ్ రాయించారు. అది ఆ ప్రాజెక్టు వేరే వేరే వాళ్ళు టేకప్ చేసటం వల్ల అది బాలకృష్ణ గారికి, అలాగే ఎలా అయినా కానీ బాలకృష్ణ గారికే రాయించారు. చెన్నకేశ్వరరెడ్డిలో డాడీ, సీమసము, చెన్నకేశ్వరరెడ్డి. అలా గేయ రచయితగా నేను చాలా చిత్రాలకు పాటలు రాయటం. ఆనందరాజు గారు మరి ముఖ్యంగా లిరిక్స్ వినిపించినప్పుడు చాలా ఎక్సలెంట్ సార్, లిరిసిస్ట్ గా మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా వారిని అభినందించడం జరిగింది. నైట్ కూర్చొని చాలా ఎందుకంటే ట్యూన్స్ కూడా బాడీలు కూడా చక్కటి బాణీలు సమకూర్చారు. అవి ఏంటంటే వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రం పెద్ద విజయాన్ని చేకూర్చి ఈ దీనిలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలి. ఇక్కడ మరి ముఖ్యంగా అజయ్ గారికి మళ్ళీ ఒక మంచి సినిమాలో ఒక పెద్ద చిత్రానికి కూడా డైరెక్టర్ గా ఎదగాలని, ప్రొడ్యూసర్ గారికి వెంకీ పింకీ జంప్ అవటం వారు, అలాగే మరి ఇంకొక ప్రొడ్యూసర్ గారు కూడా మంచి ఈ చిత్రానికి ఆర్థికంగా వారు మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ శేఖర్. సో నేను కన్నీర నదిలో అనే ఒక పాట పాడినా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది పాడి. ఐ థింక్ 2 years అనుకుంటా. ఈరోజు సడన్ గా ఆడియో లాంచ్ అనగానే నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. నేను అప్పుడెప్పుడో వాడినా కదా పాట. ఇట్స్ బీన్ 1 or 2 years అవుతుంది కదా అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అజయ్ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ లైక్ who are the part of this beautiful film, Venky Pinky Jump. I wish you all the best. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక ముందు ఉన్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదములు. అండ్ స్టేజీ పైన ఉన్న డైరెక్టర్ సముద్ర గారికి అండ్ లయన్ సాయి వెంకట్ గారికి, మా డిఓపి ప్రసాద్ గారికి, మా డాన్స్ మాస్టర్ శివాజీ మాస్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ వెంకట్ గారికి ధన్యవాదములు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేసిన మా సతీష్ సార్ అసలు ఏదైనా ఒక సీన్ చేసే ముందు 1కి 10 సార్లు చూసుకుంటాం. అలాంటిది సార్ నాకు పక్క నుండి, నువ్వు భయపడకు, నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు ఫ్లోలో వెళ్ళిపో, నేను చూసుకుందాం అంటే అదే రోజు ఫస్ట్ సీన్ రొమాన్స్ సీన్, దుప్పట్లో లిప్ కిస్ పెట్టాలి. సార్ అది అదే రోజు ఫస్ట్ రోజు చాలా బాగా వచ్చింది. దాని తర్వాత మా అమ్మ చాలా బాధపడ్డారు.
ఇక్కడ లేరు. నేను సగం లీక్ ఇస్తే వీడు పూర్తిగా లీక్ ఇచ్చేసాడు. సారీ సార్. అండ్ ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇదే సినిమాలో మా నాన్నగారు పాటలు రాయడం అండ్ సంగీతాన్ని కూడా సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్. ముఖ్యంగా ఈరోజు త్వరలో వెంకీ పింకీ జంప్ సినిమాని రామానాయుడు స్టూడియోలో ఆడియో మా చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ ఆడియో నేను సముద్ర గారు నేను కలిసి ఒక 100 సినిమాలు రిలీజ్ చేసి ఉంటాం ఆడియో రిలీజ్గా. సో ఈరోజు మరి మా కలయికలో మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఆడియో పరంగా చూస్తే లిరికల్ సాంగ్స్ చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసినప్పుడు కానీ సాహిత్యానికి అద్భుతమైన పీట వేశారు. మెలోడీ సాంగ్స్ కానీ కేవలము ఈరోజు మ్యూజిక్ అంటే ఏదో వెస్టర్న్లో బాగా కొట్టేసి అంతేకాదు, ఇక్కడ ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని ఆ మ్యూజిక్ సంబంధించిన దాన్ని రాబట్టుకోవడానికి అజయ్ తన చాతుర్యం ఆయన టాలెంట్ ఉపయోగించి అద్భుతమైన సాంగ్స్ని తయారు చేసి ఎంతో కష్టపడి ఒక సినిమా చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఈ వేదిక మీద అంతా నా సినిమాకు చేసిన నందమూరి హరి 2006లో నా సినిమాకి ఆయన ఎడిటర్. అంటే 20 years తర్వాత మళ్ళీ ఆయనతో వేదిక పంచుకున్నాను. 2006లో నా సినిమా ఎడిటర్ నందమూరి హరి గారు. ఆ సినిమా నీతోనే నేనున్నా అని నేను ఆకాష్ యువికా చౌదరి హీరోయిన్. ఆ మూవీ తర్వాత నా హీరోయిన్ ఇమ్మీడియట్లీ ఓం శాంతి ఓం షారుఖ్ ఖాన్ మూవీ నెక్స్ట్ మూవీ నా సినిమా తర్వాత దానికి సారే ఎడిటర్. సో అది మళ్ళీ ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇదైంది. డిఓపి ప్రసాద్ ఆయన కూడా నా సినిమాకి 2010లో అనుకుంటా 16 సంవత్సరాల క్రితం నా సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడే సతీష్ గారు నాకు ఓల్డ్ మెమోరీస్ చెప్పారు. గ్రేట్, నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్లారు. ఆయన నా ఫస్ట్ సినిమాకి ఆయన జీవితంలోనే ఫస్ట్ ఎడిషన్ నేనే తీసుకున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ ఫస్ట్లో కూడా ఆయనకి ఇది నేను 2-3 టేకులు తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. బట్ ఈరోజు ఇండస్ట్రీని వెళ్తున్నారు ఒక ఫాదర్ క్యారెక్టర్ తోటి. అంటే నా జీవితంలో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక నాకు తెలిసి 3-4 వేల మందిని పరిచయం చేయొచ్చు. రకరకాల క్యారెక్టర్లే కానీ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, రకరకాల ఆర్టిస్టులని ఇలా పరిచయం చేసి ఎంతోమందిని గుర్తుండదు. ఒక ఆయన అయితే ఒక వేదిక పైన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యింది ఇలాగే వేదిక పైన చెప్పాడు, సార్ మీరు ఇచ్చిన ఫస్ట్ డబ్బుతోటే నేను పియానో కొనుక్కున్నా సార్ అన్నారు. అప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. అంటే మన జీవిత ప్రయాణంలో ఎంతో మందికి ఎక్కడెక్కడో హెల్ప్ చేస్తుంటాం. అలాగా ఈరోజు అంతా కూడా మంచి వేదిక అనిపించింది. అదేవిధంగా డాడీ శ్రీనివాస్ గురించి చెప్పాలి. ఆయన మట్టిలో మాణిక్యం, ఆయనే మట్టిలో మాణిక్యం, కానీ మట్టిలో మాణిక్యం లాంటి సినిమా తీసి అవార్డ్స్ను పొందాడు. ఒక గేయ రచయితగా ఆయనకు మంచి చిరంజీవి గారి సినిమా డాడీ సినిమాతో పరిచయం, అవార్డ్స్ వస్తాయి. నేను ఫస్ట్ వేదిక మీద ఆయనకు చెప్పాను, ఈ సినిమాకి మీకు అవార్డ్స్ వస్తాయని నేను చెప్పాను. అలాగే ఆయన ఎన్నో అవార్డులు పొందారు. మళ్ళీ ఆయనే గుర్తు చేస్తున్నారు, నేను మర్చిపోయాను. సో అలాగా డాడీ శ్రీనివాస్ కానీ అండ్ టోటల్గా టీం మాకంతా సుపరిచితులు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అజయ్ కూడా ఫోన్ చేసినప్పుడు కానీ ఈ సినిమాని నేను ఏ విధంగా ఎంత కష్టపడి డాడీ శ్రీనివాస్ వీళ్ళు కలిసి చేసి చెప్పారు. ఈ సినిమాని ఎంతో బాగా కష్టపడి మేము తీయడం జరిగింది. ఇక్కడ దాకా అంటే ఆడియో ఫంక్షన్ దాకా రావాలంటే చాలా కష్టం. ఒక సంవత్సరంలో 1000 నుంచి 1500 సినిమాలు షూటింగ్స్ అవుతూ ఉంటాయి. దాదాపు 700 నుంచి 800 సినిమాలు సెన్సార్ అవుతాయి. రిలీజ్కి వచ్చే సినిమాలు 200 నుంచి 300. అంటే తక్కువ పర్సంటేజ్. ఆ పర్సంటేజ్లో ఆడియో ఫంక్షన్ దాకా రావడం అంటే అంత ఈజీ కాదు. రిలీజ్ దాకా పోతారు. ఎందుకంటే మేము కూడా బ్యాక్ ఉన్నాం. మీకు మీ రిలీజ్కి మేము సపోర్ట్ చేస్తాం. మీరు థియేటర్ కానీ మీకు ఎన్ని థియేటర్లు కావాలంటే చెప్పండి, మేము మీకు బ్యాక్ ఉండి మేము థియేటర్స్ ఇప్పిస్తాం. సినిమాని థియేటర్లో రిలీజ్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అజయ్ వెరీ నైస్, మంచిగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు మహేష్ బాబు ప్రభాస్ చేసే మూవీ కాదు ఇది జంప్ మూవీ. ఏ జంప్? వెంకీ పింకీ జంప్. సినిమా రిలీజ్ కాకముందు జంప్ అవుతారా, రిలీజ్ అయినాక జంప్ అవుతారా?
మీరు జంప్ కాకుండా మీ నాన్న అడ్డుగా ఉన్నాడు, అదే మ్యూజిక్. సో ఆనందరాజ్ గారు, మీ సాహిత్యం బాగుంది. మీరు సింగర్ కూడా పరిచయం చేస్తే బాగుంటుండే కదా ఆయనని. దీంట్లో ఒక సాంగ్ చేశానండి, డ్యూయట్ సాంగ్. లాస్ట్ ఎంట్రీ నాదే ఇక్కడ. సాంగ్ బాగా వచ్చిందండి. ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, హీరో గారు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి బాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్. వెంకీ పింకీ జంప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులందరికీ నా ధన్యవాదాలు. అందరూ చాలా మంచి మనసున్న మనుషులు ఈ సినిమాకి వర్క్ చేశారు. టెక్నీషియన్స్ నందమూరి హరి గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇట్లాగా చాలా మంచి మనుషులు వర్క్ చేశారు. అన్ని సినిమాలకి యాంకర్ని ఒకరినే పెడతారు, ఈ సినిమాకి ఇద్దరు పెట్టారు. మంచి శుభం ఇది. సో చాలా బాగుంది టైటిల్. డెఫినెట్గా యూత్కి చాలా మంచి కనెక్టింగ్ టైటిల్ ఇది. ముఖ్యంగా ఈ సినిమా తీసిన వెంకట గారికి కంగ్రాట్స్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆనందరాజు గారు, నిజంగా ప్రతి ట్యూన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చింది కూడా సాంగ్స్, ప్రతి పాట బాగుంది. అంత మంచి ట్యూన్ చేశారు మీ అబ్బాయికి, చాలా బాగుంది. 143 సాంగ్ ఎదిరిపోయింది, చాలా బాగుంది. ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా హీరో విక్రమ్ ఒక మాట హానెస్ట్గా చెప్పాడు, ఏంటంటే నా ఫేస్ నేను అద్దంలో చూసుకోవడానికి నేను కంగారు పడతాను అని. ఇలాంటి మాట సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ చెప్పారు. ఒకళ్ళు రజనీకాంత్ గారు, రెండు ధనుష్. వాళ్ళు అంత హానెస్ట్గా విక్రమ్ చెప్పాడు, విక్రమ్ అన్నం కాదు కావాల్సింది కంటెంట్, కష్టపడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆదరించే మనసు ప్రేక్షకులకి వచ్చింది. ఇంత ముందుంటే 6 feet ఉండాలి, బాడీ ఉండాలి, అందం ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ కంటెంట్. అలాగే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు అనే దగ్గరే. కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే. కంటెంట్ ఉన్నాడే మగాడు, కంటెంట్ ఉన్న సినిమానే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే పెద్దది చిన్నదైద్ది, చిన్నది పెద్దదైద్ది. సో అలాగా చిన్నాళ్ళు ఎవరు కొత్త ట్రై చేసిన, ఎప్పుడు నేను చిన్న సినిమా చేశాను చిన్నాళ్ళు అనేది ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎప్పుడు కాన్ఫిడెంట్గా కష్టపడండి, బాగా థింక్ చేయండి. ఆ సినిమా లాగా నేను ఎందుకు హిట్ చేయలేని, నేను కష్టపడితే చాలా మంచి హిట్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి కంటెంట్ ఈ సినిమాలో కనపడుతుంది. ఇటువంటి ఒక మంచి టైటిల్, మంచి కథ తీసిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చాలా నాకు చెప్పారు. ఇందాక సురేష్ గారు మాట్లాడారు, సతీష్ గారు చెప్పారు నాకు ఫస్టే రొమాంటిక్ సీన్ అని. నాకు అర్థమైంది ఏంటంటే ఒక వయసు వచ్చిన కొడుకు దగ్గర తండ్రి పడుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉండదో అర్థమైంది. డైరెక్ట్ గా చాలా మంచి సీన్ కంపోజ్ చేశారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్స్, చాలా మంచి మెమరీస్, ఇవన్నీ చాలా చాలా నాకు నచ్చినాయి. అలాగే ప్రేక్షకులకు నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ దేవకి రమ్య, గాడ్ బ్లెస్ అమ్మ, చాలా బాగున్నావు. వెరీ గుడ్ నాన్న, బాగున్నావు. స్క్రీన్ మీద చాలా బాగున్నావు. పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ చిత్రం త్వరలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని ఎంటైర్ యూనిట్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా ఆశీర్వదించాలని మా సాయి వెంకటన్న కూడా చెప్పారు. సుదర్శన యాగంకి వెళ్ళి ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. అది చాలా మంచి జరుగుతుంది ఈ సినిమాకి. అలాగే మా డాడీ శ్రీనివాసు చెప్పాడు ఇందాక ఒక సినిమా అని, అది చెన్నకేశ్వర రెడ్డి. నా సోదరుడు వినాయక్ చేశాడు ఆ సినిమా డైరెక్షన్. నీ కొప్పులో నా మల్లె సెండు అనే సాంగ్ కదా, అది గుర్తుంది. థ్యాంక్ యూ ఎవరివన్ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి హీరోయిన్కి
ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద హిట్ కావాలని, ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికి కళామ తల్లి చిత్రసీమ పెద్ద లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా త్వరలో వెంకీ పింకీ జంప్. అమ్మాయికి అబ్బాయి నచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి లేచిపోయారు ఈ సినిమాలో. అదే కథ. సో సింపుల్. ఓకే సార్, ఓకే, మాట్లాడండి సార్. ఏం మాట్లాడతాం, మీరే మాట్లాడండి. డైరెక్టర్ మన సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, మా ఎడిటర్ నందమూరి గారికి, కెమెరామ్యాన్ గారికి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ సక్సెస్, ఈ ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్ జరగడానికి ఒక రాత్రి ఈ డిజైన్స్ చేసిన మా ఫ్రెండ్కి కృతజ్ఞతలు అండి. ఆయన నైట్ మొత్తం కూర్చుండి రేపు ఆడియన్స్కి మంచి చూపించాలని చాలా కష్టపడి చేశారండి డిజైన్స్. అమ్మాయిని మాత్రం ఎంత బాగా చూశారండి. హీరోయిన్ వెంకీ పింకీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్యూట్ క్యారెక్టర్ అండి. అలాగే వెంకీ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్. అమ్మాయికి అబ్బాయికి అసలు పోలిక ఉండదు, కానీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అండి. హీరోయిన్ చాలా కష్టపడుతుందండి, సినిమా కోసం ఏమైనా చేస్తుందండి. ఈ విషయంలో పెద్ద హీరోయిన్ అవుతుందని ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అలాగే హీరోకి కూడా మంచి భవిష్యత్తు ఉంది, కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా తప్పకుండా మంచి కసితో చేశాము, మీరు అందరు చూడాలని ఆడియన్స్ మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.